పిల్లరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 27వ కీర్తన 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను చేయి విడిచినను యెహోవా నన్ను చేరదీయును. నా తల్లిదండ్రులు నన్ను చేయి విడిచిన యెహోవా నన్ను చేరదీయును అని భక్తుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. విశ్వాస జీవితంలో కొన్నిసార్లు కన్నవారే మనుషులను చేయి విడిచేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అనేకమైనటువంటి మతాలలో నుండి మారు మనసు పొంది నిజదేవుణ్ణి తెలుసుకున్న తర్వాత వారిని కులాలలో నుండి తమ గృహముల నుండి వెలివేసే సంఘటనలు ఎన్నో చరిత్రలో జరిగినాయి. అయితే వారి తల్లిదండ్రులు వారిని చేయి విడిచిపెట్టినా దేవుడు వారిని చేరదీసి వారికి అండగా ఉండి అనేకమైన తల్లిదండ్రులతోనూ అనేకమైన జనసమూహముతో వారిని ఆశీర్వదించి దేవుడు వారిని హెచ్చించును. దైవజనులైన పాలీశ్వరప్ప గారి జీవితంలో అలాంటిది జరిగింది. ఆయన ఒక దేవాంగుల కులానికి చెందినటువంటి వాడు. తన గ్రామానికి వచ్చేటువంటి స్వార్థికులను రాళ్లతో కొట్టి తరుముకున్నటువంటి ఆ దైవజనుడు యేసు నిజమైన దేవుడు కాదని బైబిల్ గ్రంథములో తప్పులు పట్టాలని చెప్పి ఆ బైబిల్ గ్రంథమును చదువుతూ ఉండగా ఆ బైబిల్లో ఉన్నటువంటి మాటలు అతని జీవితాన్ని మార్చివేసినాయి. సువార్తకు తన జీవితాన్ని సమర్పించుకొని నిజరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని తన సొంత దైవముగా ఆయన అంగీకరించినాడు. అయితే ఆయన తల్లిదండ్రులు కులభ్రష్టుడా అని చెప్పి ఆయనను వెలివేశారు. అయితే ఆ దైవజనుణ్ణి దేవుడు ఆదరించి వేదాంత విద్యలో పట్టభద్రుడైనటువంటి వాడే కాకుండా ఒక బైబిల్ కాలేజీ టీచర్గాను, ఒక సంఘానికి కాపరిగాను అనేకులను దేవుని మాటల ద్వారా రక్షించి వారిని ప్రభుకి సన్నిహితులుగా చేయడంలో ఆయన పాత్ర ఎంతైనా అమూల్యమైనది. ఎక్కడికి వెళ్ళిన తండోపతండాలు ప్రజలు ఆయనను ప్రేమించి ఆయన తల్లిదండ్రులు ఆయన్ని విడిచిన దేవుని ప్రజలు తమ ప్రేమను వారి ఎడల వ్యక్తపరుస్తూ ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి వారలారా, కొన్నిసార్లు మన తల్లిదండ్రుల ప్రేమ మనకు దూరమైన దేవుని ప్రేమ మనకు సమీపంగా ఉండి మనల్ని ఆదరించినటువంటిది. మీ అందరి కొరకు, నా కొరకు యేసు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన ఆయన వంటి గొప్ప దైవము ఈ లోకములో ఎవరు లేరు. మన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుందాం. కనుడా, మా తల్లిదండ్రులు మమ్మలను విడిచిన చేరదీసేటువంటి నీకు మమ్మలను సమర్పించుకుంటూ నీ కృపాకరములకు మమ్మలను అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.